ప్రతిరోజు సామెతలలో నవంబర్ 29వ తారీఖు సామెతలు 29వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. లంచములు పుచ్చుకునివాడు దేశమును పాడు చేయును. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకునుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బేదల కొరకు న్యాయము విచారించును. దుష్టులు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూడినితో వాదించినప్పుడు వాడు ఊరకుండగా రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకుందురు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోవుటను
వాడు పడిపోతును. నీతిమంతులు నీతిమంతులు కన్నులారా చూచెదరు. కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును. అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. నీ మనసుకు ఆనందము కలుగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ధన్యుడు. దాసుడు దాసుడు వాగ్దండన చేత వాగ్దండన చేత గుణపడడు. గుణపడడు. తాత్పర్యము తెలుసుకున్నను తాత్పర్యం చేసుకును. వాడు లోబడడు. వాడు లోబడడు. ఆతురపడి మాటలాడు వానిని చూచితివా? ఆతురపడి మాటలాడిన వారిని చూచితివా? వానికంటే వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. మూర్ఖుడు సులువుగా గుణపడును. గుణపడును. ఒకడు తన దాసుని ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల గారాబంగా పెంచిన యెడల తుదిని తుదిని వాడు కుమారుడుగా ఎంచబడను. వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కోపిష్ఠుడు కలహము రేపును. కలహము రేపును. ముంగోపి ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. అధికమైన దుష్టులు చేయను. ఎవని గర్వము ఎవని గర్వము వానిని తగ్గించును. వానిని తగ్గించును. వినయ మనస్కుడు వినయ మనస్కుడు ఘనత నొందును. ఘనతనందును. దొంగతో పాలు కూడువాడు దొంగతో పాలువాడు తనకు తానే పగవాడు. తనకు తానే పగవాడు. అట్టివాడు అట్టివాడు ఒట్టు పెట్టినను ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. సంగతి చెప్పడు. భయపడుట వలన భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును. మనుషులకు ఉరివచ్చును. యెహోవాయందు యెహోవాయందు నమ్మికయుంచువాడు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. సురక్షితంగా అనేకులు అనేకులు ఏలువాని దయ ఏలువాని దయ కోరుచుందురు. కోరుచుండు. మనుష్యులను మనుషులను తీర్పు తీర్చుట తీర్పు తీర్చుట యెహోవా వశము. యెహోవా వశము. దుర్మార్గుడు దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. నీతిమంతులకు యథార్థవర్తనుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. భక్తిహీనునికి ఇంతటితో సామెతలు 29వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి.